భారత్ ఇంగ్లండ్ టెస్ట్ పోరు దశాబ్దాల నాటిదే. 1932 నుంచి ఇంగ్లండ్లో టీమిండియా పర్యటిస్తున్న సిరీస్ గెలిచింది ఒక్కసారి. 2007లో రాహుల్ ద్రావిడ్ సారథ్యంలో 1-0తో సిరీస్ సాధించిన భారత్ ఆ తర్వాత కోహ్లీ, రోహిత్ లాంటి స్టార్లతోనూ ఇంగ్లండ్లో సిరీస్ గెలవలేకపోయింది. 2021లో 2-1తో ఆధిక్యంలో ఉన్న కరోనా కారణంగా వాయిదా పడిన ఆఖరి టెస్టులో ఓటమితో సిరీస్ 2-2తో సమమైంది. ఈసారి యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ నాయకత్వంలో భారత్ బరిలో దిగుతోంది. కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్తో జట్టులో అనుభవంలేమీ కనిపిస్తున్నా సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, జడేజాలతో బ్యాటింగ్ బలంగా ఉంది. బుమ్రా, సిరాజ్ పేస్ దాడిని ముందుండి నడిపిస్తుండగా అశ్విన్ లేకపోవడంతో స్పిన్ బాధ్యత జడేజాపై ఉంది. ఇంగ్లండ్ కూడా సంధి దశలో ఉంది. అండర్సన్, బ్రాడ్ రిటైర్మెంట్ తర్వాత ఓవర్టన్, క్రిస్ ఓక్స్, షోయబ్ బషీర్లతో కొత్త బౌలింగ్ లైనప్తో బరిలోకి దిగుతోంది. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ స్థానం కోసం నితీష్ కుమార్ రెడ్డి, శార్దుల్ ఠాకూర్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నితీష్ ఆస్ట్రేలియా టూర్లో మెల్బోర్న్ టెస్ట్లో శతకంతో బ్యాటింగ్లో ఆకట్టుకున్న బౌలింగ్లో వికెట్లు తీయడంలో వెనుకపడ్డారు. గాయం నుంచి కోలుకున్న నితీష్ ఫిట్నెస్పై సందేహాలున్నాయి. మరోవైపు శార్దుల్ ఠాకూర్ 2023 దక్షిణాఫ్రికా టూర్ తర్వాత గాయంతో ఇబ్బంది పడినా దేశవాళీ క్రికెట్లో రాణించి జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇంగ్లండ్ గడ్డపై అనుభవంతో పాటు పార్ట్నర్షిప్ బ్రేకర్గా శార్దుల్కు మంచి పేరుంది. ప్రాక్టీస్ మ్యాచ్లో సెంచరీతో బ్యాట్తోనూ ఆకట్టుకున్నాడు. మాజీ కోచ్ రవిశాస్త్రి శార్దుల్కు మద్దతు పలికారు. శార్దుల్ ఎక్కువ ఓవర్లు వేయగలడు, బ్యాట్తోనూ రాణిస్తాడు. నితీష్ 12-14 ఓవర్లు వేయగలిగితే అతడికి మద్దతిస్తా అని శాస్త్రి అన్నారు. బుమ్రా, సిరాజ్తో పాటు ప్రసిద్ధ్ కృష్ణను మూడో పేసర్గా ఎంచుకోవాలని సూచించారు. యువ కెప్టెన్ గిల్పై భారీ ఒత్తిడి ఉంది. ఇంగ్లండ్లో సిరీస్ గెలవడం చారిత్రక సాధన. బ్యాటింగ్లో యశస్వి, సాయి సుదర్శన్లు ఓపెనింగ్లో దృఢమైన ఆరంభం ఇవ్వగలిగితే రిషబ్ పంత్, జడేజాలు మధ్య ఓవర్లలో పరుగులు రాబట్టవచ్చు. బౌలింగ్లో బుమ్రా, సిరాజ్ దాడి కీలకం కానుంది. ఇంగ్లండ్ బస్బాల్ వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందా? లీడ్స్లో జరిగే తొలి టెస్టులో ఈ ప్రశ్నకు సమాధానం లభించనుంది. గిల్ సేన చరిత్ర సృష్టిస్తుందా అనేది క్రీడాభిమానులను ఉత్కంఠకు గురిచేస్తోంది. ఇక తొలి టెస్టు లీడ్స్లో శుక్రవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో పిచ్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. బ్యాటింగ్కు అనుకూలమైన చక్కని పిచ్ సిద్ధమవుతోంది. తొలి రోజు పేసర్లకు స్వల్ప సహకారం ఉన్నప్పటికీ వేడి వాతావరణం కారణంగా పిచ్ రెండో రోజు నుంచి ఫ్లాట్గా మారే అవకాశం ఉంది. బంతి బ్యాట్ పైకి రావాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. యువ భారత బ్యాటర్లకు ఈ పిచ్ అనుకూలమని, వారు పరుగులు సాధించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.